వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. గిరిజనులపై రెచ్చిపోయారు ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్. తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యేలను కలిశారు గిరిజన సంఘం యొక్క నేతలు. అయితే అసెంబ్లీలో ఆదివాసీల యొక్క సమస్యలపైన మాట్లాడాలని ఎమ్మెల్యేలను కోరారు గిరిజనులు. అయితే బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా అంటూ కూడా విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే అశోక్. నేను ఏం చేయాలో కూడా మీరే చెప్తారా అంటూ ఫైర్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే తీరుపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మీరు రెండు టీంలో కూర్చొని ఇది తేల్చాల్సింది మరి ఇంతవరకు మీరు ఎలాగ సార్ మరి అసెంబ్లీ వరకు తీసుకెళ్ళారు మా ఆ మాట అది కూడా చెప్పొచ్చు కదా డిస్కషన్ అయ్యేవాళ్ళు మీరు అసెంబ్లీలో చెప్పారు కదా ఆ మాట అది కూడా చెప్పొచ్చు వాళ్ళు ముందు వచ్చి ఆ మాట అది చెప్పింది మరి అసెంబ్లీ వరకు ఎలా తీసుకెళ్ళారు 27,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం నియోజకవర్గంలో ఎవరు అడగడం మరి నాకు నేను మాట్లాడుతుంది ఏంటి నువ్వు మాట్లాడుతుంది బొర్రుండి మాట్లాడుతున్నావా మాట్లాడుతున్నావా మర్యాద మాట్లాడుతున్నాను పిచ్చోడిని అనుకుంటున్నావా పిచ్చోడిని అనుకుంటున్నావా నన్ను మాట్లాడుతున్నా నువ్వు నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు అర్థపర్థం ఉందా నీకు అసలు నేను చెప్పేది నేను 27,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత రాదే. అదే నేను చెప్పాను. నువ్వెప్పుడు వచ్చావు నీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు 10 సంవత్సరాల నుంచి నేను ఆ ఫైల్ ఫాలో అప్ చేస్తున్నాను. నీకేమైనా తెలుసా? నీకేమైనా ఒక్క నిమిషం అండి నీకేమైనా తెలుసా దాని గురించి 1% తెలుసా నీకు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. నువ్వేంటి నువ్వెలకి ఇచ్చేస్తావు నువ్వేడరు నాకు అడగడానికి ఏం చేయాలో నాకు తెలుసు. మీకు అర్థమవుతుందా? మీరు డెలిగేషన్ వచ్చారు ఒక్క నిమిషం ఆగయ్యా ఒక్క నిమిషం ఆగు. మీరు డెలిగేషన్ వచ్చారు ఇంతసేపు నేనేం మాట్లాడాను? నా రైట్ ఆఫ్ యాక్ట్ ను కూడా డిక్టేట్ చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ అండి. నేను మీతో ఏం చెప్తున్నాను వాడేం మాట్లాడుతున్నాడు నేనేం చేయాలో కూడా వాడు చెప్తాడా ఏంటాడు? దట్ ఈస్ నాట్ ప్రాపర్. వాట్ ఎవర్ సి నువ్వు కూర్చో ఒక నిమిషం నేను మాట్లాడతాను. నేను ఇంతసేపు ఏం మాట్లాడాను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను? దేర్ ఆర్ 2 ways. నేను పద్ధతిగానే చెప్తున్నాను. లెట్ us డిస్కస్ అయ్యా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మీ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ మీ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర ఉంది. లెట్ us హ్యావ్ ఎ న్యూట్రల్ ప్లాట్ఫామ్. అందరం కూర్చొని మాట్లాడదామంటున్నాను. నేనేం చేయాలో వాడు చెప్తాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ when half knowledge people come. వాడెవడు ఇది గిరిజనులపై ఎమ్మెల్యే అశోక్ మండిపడినటువంటి వైనం. సో ప్రధానంగా గిరిజన సమస్యలపైన రాష్ట్ర శాసనసభలో ప్రస్తావించాలని, రాష్ట్ర శాసనసభలో గిరిజనకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలంటూ గిరిజన సంఘం నేతలు ఎమ్మెల్యే అశోక్ను కలిశారు. సో నేనేం మాట్లాడాలో మీరే డిక్టేట్ చేస్తారా? నేను మాట్లాడేటువంటి స్వేచ్ఛ నాకున్నప్పుడు, ఎలాంటి అంశాలు ప్రస్తావించాల్సినటువంటి అవసరం నాకున్నప్పుడు సో నేనేం చేయాలో కూడా మీరే చెప్తారా అంటూ గిరిజన సంఘం యొక్క నేతలపైన సో ఎమ్మెల్యే అశోక్ ఫైర్ అయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా గిరిజనులపైన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ పదవిలో ఉన్నటువంటి అశోక్ అసభ్య పదజాలంతో విరుచుకుపడినటువంటి వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో తమ యొక్క సమస్యలు మాట్లాడాలని కూడా గిరిజన సంఘం నేతలు ఎమ్మెల్యేలను కోరడానికి వెళ్లడం జరిగింది. నిజమైనటువంటి ఎస్టీ కులాలకు నష్టం జరుగుతుందని ఇటీవలే గిరిజన సంఘాల నేతలు కూడా అభ్యంతరం చెప్తూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్పందించకపోతే ఎమ్మెల్యే అశోక్ ఇంటిని కూడా ముట్టడిస్తామని వారు హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే అశోక్తో గిరిజన సంఘం యొక్క ప్రతినిధులు గురువారం సమావేశం అవ్వడం. సో ఈ సమయంలో కంచిలి మండలానికి చెందినటువంటి భగవాన్ దోలాయి అనేటువంటి ఒక గిరిజనుడు ఎమ్మెల్యే అశోక్ను ఉద్దేశించి మీరు అసెంబ్లీలో మాట్లాడకపోతే ముందు ఈ 2 వర్గాలను కూర్చోబెట్టి చర్చించాలని తెలియదా అని ఒక్క అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. వెంటనే ఎమ్మెల్యే అశోక్ ఆ యువకుడి మీద అమాంతం విరుచుకుపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. నువ్వెవరు నాకు చెప్పడానికి బాస్టర్డ్ అంటూ కూడా ఆవేశంతో విరుచుకుపడ్డాడు. తీవ్ర అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. గిరిజన నేతల యొక్క ఎమ్మెల్యే వ్యాఖ్యలపైన మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ సో ఆయన శాంతించినటువంటి పరిస్థితి ఎక్కడ కనబడట్లేదు. వారి సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే సో ఎమ్మెల్యే శాసనసభలో చెప్పమని వారు పూర్తి స్థాయిలో అభ్యర్థిస్తే సో ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో, ఏ ప్రశ్నలు లేవనెత్తాలో నాకు తెలియదా, నేను నా మాట్లాడేటువంటి
తీరును కూడా మీరే డిక్టేట్ చేస్తారా, రైట్ టు యాక్ట్ అనేటువంటి అంశాలను కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు. అనంతరం వారు ఎమ్మెల్యేకి కూడా స్థానిక ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో కృష్ణమూర్తికి కూడా వినతి పత్రం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సాధారణంగా గిరిజన నేతల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ప్రకారం సో తమ యొక్క సమస్యలను శాసనసభలో ప్రస్తావించాల్సినటువంటి సంబంధిత శాసనసభ్యుడే సో తాను శాసనసభలో ప్రస్తావించాల్సినటువంటి సమస్యలపైన ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోపోతే ఎలా అనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. సో అశోక్కి సంబంధించినటువంటి అంశాలు కూడా సో ఇలాంటి అంశాలే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో వేలెత్తి గిరిజన సంఘం యొక్క నేతలను కూడా పూర్తి స్థాయిలో హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గిరిజన సంఘం యొక్క నేతలు కూడా పూర్తిగా శాంతించి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా వినేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. సో తమ యొక్క సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎస్టీ జాబితాకి సంబంధించినటువంటి అంశాలపైన శాసనసభలో మాట్లాడాలి, వచ్చేటువంటి సమావేశాలు జరగబోతున్నాయి. సో అధికారంలో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఎలాగైనా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి అంశాలు మాత్రమే వారు ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి. సో కంచిలి మండలానికి చెందినటువంటి భగవాన్ దోలాయి అనేటువంటి గిరిజన యువకుడు కూడా అదే విషయం చెప్పినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవేళ అసెంబ్లీలో మాట్లాడక ముందే సో పూర్తి స్థాయిలో ఇలా రెండు వర్గాలను కూర్చోబెట్టి చర్చించాలని తెలియదా అనేటువంటి ఒక్క కామెంట్తో మాత్రం సో ఎమ్మెల్యే అశోక్కి తీవ్రమైనటువంటి కోపం వచ్చినటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. సో గిరిజన సంఘం నేతలు దీనిపైన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేనప్పటికీ సో క్లియర్ కట్గా వారు చెప్తున్నటువంటి అభిప్రాయం ఒకటే, తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యేనే ఇలాగ పూర్తి స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేయడం, సో ఎమ్మెల్యేనే పూర్తి స్థాయిలో హెచ్చరించేటువంటి పద్ధతిలో మాట్లాడితే తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి, శాసనసభ వరకు తమ యొక్క ఈ తీవ్రమైనటువంటి సమస్య చేరాల్సినటువంటి బాధ్యతను ఎవరు తీసుకుంటారు? ఇది గిరిజన సంఘం నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభిప్రాయం. నిజమైనటువంటి ఎస్టీ కులాలకు నష్టం జరుగుతుంది. ఇది గిరిజన సంఘాల నేతలు ముందు నుంచి అభ్యంతరం చెప్తూ వస్తూ ఉన్నారు. సో ఎస్టీ కులాలకి సంబంధించినటువంటి హక్కుల సాధనతో పాటుగా ఆ హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర శాసనసభ కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి గిరిజన జిల్లాలు 2 జిల్లాలు. సో ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజనుల హక్కుల కోసం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసి సో ఆ హక్కుల సాధన దిశగా అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత అక్కడి నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యుల మీద ఉంటుంది. ఇది ఖచ్చితంగా. సో పార్లమెంట్ చేసేటువంటి చట్టాలకి వీరు బాధ్యత తీసుకోలేరు. కనీసం శాసనసభ తీసుకునేటువంటి నిర్ణయాల్లో వీరు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు కదా. సో గిరిజన సంఘాల నేతలు శాసనసభకు వెళ్ళి శాసనసభను ముట్టడించడం లేదా శాసనసభకి వెళ్ళి తమ సమస్యలు ప్రస్తావించేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? సో అలాంటి లేనటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఏదైతే గిరిజన సంఘ నేతలు ఉన్నారో వారి సమస్యలను సావధానంగా వినడం, పరిష్కరిస్తామని ఒక హామీ ఇవ్వడం, అసెంబ్లీకి తీసుకొని వెళ్ళడం, సో ఇలాంటి అంశాలేమో అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ప్రస్తావించాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే పైన ఉంటుంది. కానీ అదే ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం మాత్రం కొంతవరకు గిరిజన సంఘ నేతలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వారు కూడా అసంతృప్తితో ఉన్నటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒక్కసారి ఎమ్మెల్యే అశోక్ ఏమన్నారు మరోసారి చూద్దాం. మీరు 2 టీంలు కూర్చొని ఇది తేల్చేయాల్సింది మరి ఇంతవరకు మీరు ఎలాగ సార్ మరి అసెంబ్లీ వరకు తీసుకెళ్ళారు మా ఆ మాట అది కూడా చెప్పొచ్చు కదా, డిస్కషన్ అయ్యేవాళ్ళు మీరు అసెంబ్లీలో చెప్పారు కదా ఆ మాట అది కూడా చెప్పొచ్చు. వాళ్ళు ముందు వచ్చి ఆ మాట అది చెప్పింది మరి అసెంబ్లీ వరకు ఎలా తీసుకెళ్ళారు? 27,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం నియోజకవర్గంలో ఎవరు అడగడం మరి నాకు మాట్లాడుతుంది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది బొర్రుండి మాట్లాడుతున్నావా మర్యాద మాట్లాడుతున్నాను పిచ్చోడిని అనుకుంటున్నావా? నన్ను మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? అర్థపర్థం ఉందా నీకు అసలు? నేను చెప్పేది నేను 27,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత రాదే. అదే నేను చెప్పాను. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 10 సంవత్సరాల నుంచి నేను ఆ ఫైల్ ఫాలో అప్ చేస్తున్నాను. నీకేమైనా తెలుసా? ఒక్క నిమిషం అండి, నీకేమైనా తెలుసా దాని గురించి? 1% తెలుసా నీకు? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. నువ్వేంటి, నువ్వెలాగిచ్చేస్తావు? నువ్వెవడరా నాకు అడగడానికి? ఏం చేయాలో నాకు తెలుసు. యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెన్సీ మాటలు మాట్లాడుతున్నాను. మీకు అర్థమవుతుందా? మీరు డెలిగేషన్ వచ్చారు.
ఇంతసేపు నేనేం మాట్లాడాను? నా రైట్ ఆఫ్ యాక్ట్ ను కూడా డిక్టేట్ చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ అండి. నేను మీతో ఏం చెప్తున్నాను, వాడేం మాట్లాడుతున్నాడు, నేనేం చేయాలో కూడా వాడు చెప్తాడా ఏంటాడు? దట్ ఈస్ నాట్ ప్రాపర్. వాట్ ఎవర్ సి, నువ్వు కూర్చో ఒక నిమిషం, నేను మాట్లాడతాను. నేను ఇంతసేపు ఏం మాట్లాడాను, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను? దేర్ ఆర్ టూ వేస్. నేను పద్ధతిగానే చెప్తున్నాను. లెట్ us డిస్కస్ అయ్యా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మీ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ మీ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర ఉంది. లెట్ us హ్యావ్ ఏ న్యూట్రల్ ప్లాట్ఫామ్. అందరం కూర్చొని మాట్లాడదామంటున్నాను. నేనేం చేయాలో వాడు చెప్తాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ when half knowledge people come. వాడెవడు